ఇంటికి తేగానే పక్కన పెట్టేసి ఫోన్ తీసుకొని యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటానండి. చికెన్‌తో ఏదైనా కొత్త రకం రెసిపీ చేయాలని. ఇంకే కర్రీకి అన్నిసార్లు చూడను గానీ చికెన్‌కి మాత్రం చూస్తాను. ఏంటోనండి చికెన్‌తో ఎన్ని రకాలు చేసుకున్నా ఇంకొత్తగా ఏదన్నా చేయాలనిపిస్తది. అలా కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి ఇదొక రెసిపీ అనే చెప్పాలి. ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిరియాల పొడి, అలాగే ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టండి. ఒక బాండీలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ పీసుల్ని ఇలా రోస్ట్‌గా బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన చికెన్‌ని పక్కన పెట్టండి. ఒక బాండీలోకి 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌లో కొంచెం వాటర్ కలుపుకొని ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్‌ని వేసేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత నిమ్మరసం వేసుకొని దింపేసుకోండి. నచ్చితే మాత్రం లైక్, షేరు, సబ్స్క్రైబ్